నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు వాట్సాప్లో ఉంచారు. చాలా ముఖ్యమైన ప్రశ్న. ధ్యానం అంటే ఏంటి? పరధ్యానం అంటే ఏంటి? ఈ రెండిట్లో ధ్యానం వల్ల వచ్చే లాభాలేంటి? పరధ్యానం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? వివరించగలరు అని. చాలా మంచి ప్రశ్న. ధ్యానం అంటే మనందరికీ తెలుసు. నార్మల్గా ఏమనుకుంటామంటే ఒక టెక్నిక్, మనం ఏకాగ్రత లేదంటే ధ్యాస తెచ్చుకునే ఒక టెక్నిక్ అనుకుంటాం. అది ఒక టెక్నిక్ మాత్రమే. ఒరిజినల్ డెఫినేషన్ ధ్యానానికి ఏంటంటే బుద్ధుడు చెప్పింది, వాక్ వైల్ యువర్ వాకింగ్, ఈట్ వైల్ యువర్ ఈటింగ్ అని. అంటే నడిచేటప్పుడు నడవండి, తినేటప్పుడు తినండి, అదే ధ్యానము అన్నాడు. యోగ చిత్తవృద్ధి నిరోధ అన్నాడు. అంటే మనసును ఖాళీ చేసుకోవడమే యోగము అన్నాడు. సో ధ్యానం అంటే ఒరిజినల్ డెఫినేషన్ టోటల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో సంపూర్తిగా మనసును ఖాళీ చేసుకొని ఉండగలగటమే ధ్యానం. మనసును సంపూర్తిగా ఖాళీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ అంటే ఈ క్షణంలో మనం ఏం చేస్తుంటే అది ఎందులో ఉంటే దాంట్లో సంపూర్తిగా మన మనసుని ఉంచుకొని ఆ పనిలో ముందుకెళ్తూ ఉండగలగడమే ధ్యానము లేదా ధ్యాన స్థితి అంటారు. పరధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇంకొక దాని గురించి ఆలోచించడం, లేదా ఇంకొకరి గురించి ఆలోచించడం, గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఫలితాల గురించి ఆలోచించడం, అనవసరమైన వాటి గురించి ఆలోచించడం, ఇప్పుడు ఇక్కడ చేస్తున్న పనుల్లో సంపూర్తిగా ఉండకుండా. సో మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో అంటే ధ్యాన స్థితిలో ఎంత ఎక్కువగా ఉంటే అంత పురోగతి ఉంటుంది మనం ఎక్కడున్నా కూడా. పరధ్యాన స్థితిలో ఉంటే అంత తిరోగతి, అంటే మనం అనుకున్న పనులు లేదా చేస్తున్న పనులు సరిగ్గా చేయలేము. కాబట్టి లైఫ్లో ముందుకు వెళ్ళాలి, డెవలప్మెంట్ సాధించాలి ఏ విషయంలో అయినా సరే అంటే మనం వీలైనంత ఎక్కువగా ధ్యాన స్థితిలో మనల్ని మనం ఉంచుకోవాలి. అంటే మనతో మనం ఇప్పుడు ఇక్కడ ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఉండడం అనేది నేర్చుకోవాలి. అది ఎంత ఎక్కువగా ఉంటే ధ్యాన స్థితి అంత చక్కగా మనం చేస్తున్న పనిలో, ఇప్పుడు చేస్తున్న పనిలో సంపూర్తిగా మనం ఏకాగ్రత ఉంచగలుగుతాం, సంపూర్తిగా ధ్యాస ఉంచగలుగుతాం. ఇప్పుడు మన సంపూర్తి శక్తి మొత్తం ఆ యొక్క పనిపై పనిచేసి అద్భుతమైన ఫలితాలను, అద్భుతమైన పురోగతి మనం సాధించగలుగుతాం. అదే పరధ్యాన స్థితిలో ఉంటే, ఎంత ఎక్కువ పరధ్యాన స్థితిలో ఉంటే అంత మనం సరిగ్గా చేయలేకపోతాం పనులు. స్టూడెంట్ చదువుకుంటున్నాడు, ఇక్కడ చదువుకుంటున్న విషయం గురించి ఆలోచించకుండా ఎక్కడికో మనసు వెళ్తుంది. అప్పుడు అదే చదవాలనుకున్న విషయం, అదే లెసన్ ఒక 5 నిమిషాల్లో అయిపోయేది 5 గంటలు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఎందుకంటే మనసు ఇక్కడ లేదు కాబట్టి మనసు లోపలికి చదువుకుంటున్న విషయం వెళ్ళదు. అలాగే అన్ని పనులు కూడా, ఏ పని చేసినా ధ్యాన స్థితి ఎంత ఎక్కువగా ఉంటే అద్భుతంగా ఉంటుంది, పరధ్యాన స్థితి ఎంత తక్కువగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానాన్ని వీలైనంత ఎక్కువగా చేసుకుంటూ వెళ్దాం. ధ్యానం టెక్నిక్ ఎంత ఎక్కువగా ఫాలో అవుతూ పోతే మనం అంత త్వరగా ధ్యాన స్థితికి చేరుకుంటూ వెళ్తాం. ధ్యానాన్ని పక్కన పెడుతూ వెళ్దాం, అద్భుతంగా జీవిస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.